బిజినెస్ అంటే ఇది అనుకుంటున్నారు, కానీ బిజినెస్ అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. బ్రాండెడ్ వస్తువులు ఏవైతే మనకు ఉంటాయో వేసుకోవాలని, మంచి మంచివి షూస్ కావచ్చు, వాచెస్ కావచ్చు, లేదంటే బట్టలు కావచ్చు మంచిగా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉంటుంది. అంటే మేము దుబాయ్లో ఉన్నప్పుడు త్రిపుర్కి అంత పేరు లేదు, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్తే పూర్తి ఇంటర్నేషనల్ మార్కెట్ త్రిపుర్ ఇండియా అనే పేరుతో పిలువబడుతుంది. జనరల్గా ఇంటర్వ్యూస్ అంటే మీ మైండ్లో ఎట్లనో ఉంటాయి. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు ఇద్దరు కూర్చుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. నో, ఇది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ కాదు. మొత్తం కూడా ప్రాక్టికల్గా వాళ్ళు ఎట్లా స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేశారు, మొత్తం కూడా వాళ్ళ ఆఫీస్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, వాళ్ళ కంపెనీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ప్రాక్టికల్గా చూపించుకుంటా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గార్మెంట్స్ మంత్ర, ఎస్, హీఈస్ ద ఫౌండర్, హీఈస్ ద ఎండి ఆఫ్ గార్మెంట్ మంత్ర. ఇది ఓన్లీ బిజినెస్ ఓనర్స్కి రిలేటెడ్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రైనర్కి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ 10లో టాప్ 3లో వస్తుంది ద ఫేమస్ గార్మెంట్ మంత్ర. ఆ సమయంలో ఎక్కువ కమిషన్ ఏజెన్సీ పని ఉండేది. ఇంకా 2003, 2004లోని మా సొంతంగా ఒక ఫామ్ ఏర్పరిచాం. सर गर्ल्स, लेडीज, बॉयज एंड मेंस का. गर्ल्स में तो गर्ल्स की फ्रॉक्स हो गया, फ्रॉक्स है, टी शर्ट्स है, पटियाला, हैरम, नाइट सूट हमारा मेन आइटम है. మిడిల్, లోవర్ మిడిల్, అప్పర్ మిడిల్ ఈ క్లాస్ వాళ్ళకి కళలు చాలా పెద్దగా ఉంటాయి. మంచి బట్టలు వేసుకోవాలి, కానీ అఫోర్డబుల్ ప్రైస్ మాత్రం ఉండదు. అయితే మా నెక్స్ట్ జర్నీ ఏంటి అంటే మన 80% ఇండియా పబ్లిక్ కి వాళ్ళందరికీ కూడా అఫోర్డబుల్ ప్రైస్ లో మనం అందించగలగాలి. అంటే ఇండియాలో ఎవరైతే ఉన్నారో అందరి అల్మారాలో మా గార్మెంట్ మంత్ర ప్రోడక్ట్ ఉండాలి. आजकल बच्चों को चाहिए थोड़ा लॉन्ग है, बैक एंड फ्रंट में ऐसी प्रिंटिंग चाहिए, ऑल ओवर प्रिंट चाहिए. तो वो सीजनल होता है कि इस सीजन में ये प्रिंट चल रहा है, तो बच्चों को जो चाहिए वो मिले. ये हम आपको गारंटी दे सकते हैं, कोई कलर, फैब्रिक का कलर या कोई प्रिंट कभी ब्लीड नहीं होता है. लगता है कि इतना दूर से फैमिली का साथ में ही, मम्मी का साथ में है. मेरा माँ से भी उससे बढ़िया है जो माँ मिला है इससे. అంటే ఇంకా ఇవాళ నాకు ఈ విషయానికి సంతోషంగా ఉంది. మా గ్రోత్ ఏదైతే ఉందో హైయెస్ట్ మాది. మొదటి నుంచి సేల్ ఏదైతే ఉందో అది ఆంధ్ర సైడ్ నుంచే ఉంది. Trust us and we trust you. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము బిజినెస్ చేస్తున్నామా, బిజినెస్ చేస్తున్నామా? చాలా మటుకు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఉన్నారు కదా, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అన్నమాట. నా వాట్ ఈస్ బిజినెస్? సండే ఉండదు, ఫెస్టివల్ ఉండదు, టైం టేబుల్ అనేది ఉండదు, ఎప్పుడు బిజినెస్ బిజినెస్ బిజినెస్. దాన్ని బిజినెస్ అనేది నేను అంటున్నాను అనమాట. సో టైం ఫ్రీడమ్ అనేది ఒక బిజినెస్ ఓనర్కి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అలానే బిజినెస్ని ఆటో పైలట్ మోడ్లోకి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఓకే, ఇన్ ద సపోర్ట్ హౌ టు టేక్ యువర్ బిజినెస్ ఇంటూ ఆటో పైలట్ అని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బిజినెస్ బాహుబలి అని ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ అనేది నేను డిజైన్ చేశాను. దాంట్లో చాలా స్ట్రాటజీస్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఆ ప్రోగ్రాంలో. కానీ ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి నేను బిజినెస్ ఓనర్స్ని ఇంటర్వ్యూస్ చేసి ఎవరైతే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రాప్లో నుంచి ఎవరైతే వాళ్ళు సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ అయ్యారు, అంటే జీరో నుంచి ఈరోజు వాళ్ళు మిలియనీర్ అయ్యారు, జీరో నుంచి ఈరోజు వాళ్ళ బిజినెస్ అనేది చాలా మార్కెట్లో ఒక పీక్ స్టేజ్లో ఉంది కదా, అలాంటి బిజినెస్ ఓనర్స్ని ఇంటర్వ్యూస్ చేసి మీకు నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు కూడా మీ బిజినెస్ ఏదైతుందో ఎక్కడో చిన్న లెవెల్ ఉంది, ఆ చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్కి తీసుకెళ్లాలంటే వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ వాడారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ ఎలాంటి సిస్టమ్, వాళ్ళ టీంని అసలు ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, అవునా కదా? ఎస్. సో అందుకోసమే ఇప్పుడు ఒక వండర్ఫుల్ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. రాజస్థాన్లో పుట్టి పెరిగి త్రిపూర్ అనే ప్లేస్కి వచ్చి
మన ఇండియాలో టాప్ 10 గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదైనా వచ్చిందనుకోండి, దాంట్లో టాప్ 10లో వన్ ఆఫ్ ద కంపెనీ అన్నమాట. ఇప్పుడు మనం ఒక వండర్ఫుల్ ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. దట్స్ కాల్ తిరుపూర్. తిరుపూర్ అంటే ఇది తమిళనాడు ఉంది, నియర్ టు కోయంబత్తూర్. ఈ తిరుపూర్ ప్లేస్ని డాలర్ సిటీ అంటారు, నెట్ సిటీ అంటారు, బనియాన్ సిటీ అంటారు. జపాన్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్లో ఎంతైతే ఫేమసో, మన ఇండియాలో ఇది మినీ జపాన్ అంటారు అనమాట. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి చాలా విషయాలు మనం నేర్చుకుందాం. మనం రెడీగా ఉన్నారా? సో ఫైనల్లీ వీ కేమ్ టు తిరుపూర్ ప్లేస్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ అని చెప్పాను కదా, వచ్చేసాము. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇండియాలో 90% ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఎస్ ఇక్కడ తిరుపూర్ నుంచి అనేది జరుగుతుంది. అది కూడా గార్మెంట్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఏదైతే 90% ఓవరాల్ ఇండియా తిరుపూర్ నుంచి జరుగుతుందండి. అలాంటి సిటీకి మనం వచ్చేసాను. గార్మెంట్స్ అంటే బేసిక్లీ మనం ఏదైతే బట్టలు వేసుకుంటాం కదా, అవన్నీ కూడా గార్మెంట్స్ అంటారు అనమాట. వాటి గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎందుకు మీరు చూడాలి అవి కూడా ఒకసారి నేను మళ్ళీ క్లారిటీ ఇస్తాను. ఇది ఓన్లీ బిజినెస్ ఓనర్స్కి రిలేటెడ్ కాదు, ఇది ప్రతి ఒక్కరికి ఎంటర్ప్రైనర్కి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మీరు ఏవైతే డబ్బులు ఎంతైతే ఖర్చు పెట్టి మీరు కొంటున్నారో దాని వెనకాల ఒక రియాలిటీ కూడా మీరు తెలుసుకోవడం ఈరోజు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎందుకోసం మీరు చూడాలి, జాగ్రత్తగా వినండి. ఎవరైతే డబ్బులు కొంచెం మీ దగ్గర ఉన్నాయి, ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే ఏదైనా బిజినెస్ మీరు మంచిగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మీరు చూడండి, ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీకు దొరుకుతుంది. రెండోది, ఎవరైతే గార్మెంట్ సెక్టర్స్లో ఉన్నారో, మీరు అయితే హోల్సేలర్ నుంచి ఏదైతే మీరు కొనుక్కుంటున్నారో బట్టలు, ఏదైతే డిస్ట్రిబ్యూటర్ నుంచి కొనుక్కుంటున్నారో, అది కాకుండా మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ డైరెక్ట్ కంపెనీని మీకు ఇంట్రడ్యూస్ అనేది నేను చేయబోతున్నాను. అండ్ మూడోది, కామన్ పీపుల్ కూడా ఏదైతే మీరు బట్టలు కొంటున్నారు కదా, వాటి పట్ల కూడా మీకు ఒక ఎట్లా అసలు బట్టలు అనేది తయారవుతాయి, ఎట్లా ఈరోజు బ్రాండెడ్ కంపెనీస్ అనేది మార్కెట్లో ఈరోజు గ్రో అవుతున్నాయి, అవి కూడా మీరు ఇక్కడ తెలుసుకుంటారనమాట. అంతేకాదు ఇక్కడ ఇంకా చాలా పెద్ద రియాలిటీ అనేది నేను చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్ స్కామ్స్ అనేది చాలా జరుగుతున్నాయి కదా, మీరు చూస్తూనే ఉంటున్నారు. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే గూగుల్లో కావచ్చు, కొన్ని యాడ్స్ వస్తుంటాయి అనమాట. ఏమని, సో ఈ డ్రెస్ ఇంత ప్రైస్, ఈ డ్రెస్ ఇంత ప్రైస్ అని అట్రాక్టివ్ ఫొటోస్ తీసేసి వాళ్ళు పెడుతుంటారు యాడ్స్ అనమాట. అది చూసి మీరు టెంప్ట్ అయిపోయి ఏం చేస్తుంటారు, మీరు బుకింగ్ చేస్తుంటారు. ఫైనల్గా అది స్కామ్ అయిపోతుంది, మళ్ళీ ప్రోడక్ట్ డెలివరీ కాదనమాట. సో చాలా మటుకు ట్రస్ట్ అనేది మార్కెట్లో లేదు. సో ఆ ట్రస్ట్ ఈరోజు మీకు క్రియేట్ చేయడానికే ఈరోజు ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగి మరి అన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? సో ఐ లైక్ టు ఇన్వైట్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీస్లో టాప్ 3 అంటే మన ఇండియాలో గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ 10లో టాప్ 3లో వస్తుంది ద ఫేమస్, వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ కంపెనీ దట్ ఈస్ కాల్డ్ గార్మెంట్ మంత్ర. 35 years నుంచి మార్కెట్లో ఉందండి లీడింగ్గా. 35 years నుంచి ఒక మంచి ప్రోడక్ట్స్ అనేది, క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది మార్కెట్లో వీళ్ళు సర్వ్ చేసుకుంటా టాప్ పొజిషన్లో అనేది వీళ్ళు నిలుస్తున్నారు. వీళ్ళు నెంబర్ 1 కంపెనీ కావాలని ఉంది. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, వీళ్ళ విజన్ కూడా మీకు చెప్పాలి, సో దట్ ఇంకా మీకు చాలా కనెక్ట్ అయ్యి ఎండ్ వరకు కూడా మీరు వీడియో చూడగలుగుతారు. విజన్ ఏంటంటే ప్రతి కామన్ మ్యాన్కి ఒక తక్కువ ప్రైస్లో చాలా క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఒక విజన్ అనమాట.
అది ఏంటి ఎలా అదంతా కూడా వీడియో ఎండ్ వరకు చూడాలి, ఎందుకంటే మీకు మొత్తం కూడా ఫ్యాక్టరీ అనేది టూర్ లాగా నేను చూపిస్తాను. అసలు ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎట్లా రెడీ అవుతుంది, అఫోర్డబుల్ ప్రైస్కి వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఎంతమంది దీని వెనకాల పనిచేస్తున్నారు, రేపటి రోజున మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఎలాంటి డిస్కౌంట్ అనేది రాబోతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. బట్ ఇంకా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి గార్మెంట్ మంత్ర గురించి. గార్మెంట్ మంత్ర ఏదైతే కంపెనీ ఉంది కదా, BSEలో లిస్టెడ్ అయిన కంపెనీ అండి. ఇది చెప్తేనే చాలా మంది షాక్ అవుతారు అనమాట, ఎందుకంటే చాలా తక్కువ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి కదా BSEలో లిస్టెడ్ అయి ఉన్నాయి. దాంట్లో టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఇంకోటి కూడా తెలుసా, ఇది 2015లో లిస్టెడ్ అయి ఉంది, అక్కడ నుంచి కంటిన్యూ అనేది అవుతుంది. అర్థం చేసుకోండి, ఒక్కసారి పబ్లిక్ లిమిటెడ్కి వచ్చేసింది అనుకోండి, లిస్టెడ్లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు కంపెనీకి చాలా వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? సో అలాంటి ట్రస్ట్ఫుల్ కంపెనీ అనమాట. అండ్ చాలా విషయాలు నేను తెలుసుకొనే ఇక్కడికి వచ్చాను, లేదంటే ఇక్కడ వరకు నేను రాకపోతుండే ఎన్నో విషయాలు. సో అలాంటి మీకు కూడా ఇప్పుడు అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు మీరు ఈ టీ-షర్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది? ఫ్యాబ్రిక్ ద్వారా. అలానే ఈ లోవర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది? ఫ్యాబ్రిక్ ద్వారా. అలానే ఇప్పుడు నా షర్ట్ కూడా ఏదైతే చూస్తారో ఫ్యాబ్రిక్ ద్వారానే మ్యానుఫ్యాక్చరింగ్. ఫ్యాబ్రిక్ అంటే ఒక బండల్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటిని కట్ చేసి స్టిచ్ చేసి దాని తర్వాత ఈ మార్కెట్లోకి ఎండ్ అవుట్కమ్ లాగా వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఓకే, రెండో విషయం ఏంటంటే ప్రైస్ తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే కొన్ని బట్టలు ఈ మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి, కొన్ని బట్టలు క్వాలిటీ ఉంటున్నాయి కానీ ప్రైస్ తక్కువ ఉంటుంది. ఎట్లా? సింపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు గార్మెంట్ మంత్ర వాళ్ళు ఇంటర్నేషనల్గా వీళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అనేది చేస్తున్నారు అనమాట. వేరాస్ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ గార్మెంట్స్ కంపెనీస్ ఏవైతే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, లేదంటే ఎవరైతే ఆల్రెడీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి కొంటుంటారు అనమాట. నౌ ఇక్కడ రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే ఉంది కదా, యాన్ ప్రైస్ అనేది పెంచేస్తుంది, దారం ప్రైస్ పెంచేది. దారం ప్రైస్ పెంచినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఫ్యాబ్రిక్ ప్రైస్ పెరుగుతుంది. ఫ్యాబ్రిక్ ప్రైస్ పెరిగినప్పుడు క్లోత్స్ ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది? కామన్ పీపుల్ ఇండియాలో ఎవరైతే బట్టలు కొంటారో వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. 1000 రూపాయల పాయింట్ 1500 రూపాయలు మనకి కొనవలసి వస్తుంది. ఇక్కడ లింక్ ఎక్కడుంది? ఎవరైతే ఇండియాలో ఫ్యాబ్రిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు చూడండి, వాళ్ళు బట్టలు అనేది కుట్టి అమ్ముతున్నారు చూడండి, వాళ్ళ క్లోత్స్ ప్రైస్లు ఎక్కువ ఉంటాయి. కానీ గార్మెంట్ మంత్ర వాళ్ళు ఇంటర్నేషనల్గా ఫ్యాబ్రిక్స్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రైస్ తక్కువ పడుతుంది. ఎందుకంటే డిఫరెన్స్ మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మూడోది క్వాలిటీ. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్టయితే ఏదైతే ఇంటర్నేషనల్లీ ఎక్స్పోర్ట్ అయిన ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా బయో వాష్ ఫ్యాబ్రిక్స్ అనమాట. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది స్ట్రెచబుల్. చూడండి ఎంత బాగా స్ట్రెచ్ అవుతుంది, ఎందుకంటే ఎంత బాగా స్ట్రెచ్ అయితే అంత కంఫర్ట్ ఉంటుందండి. వేసుకున్నప్పుడు స్మూత్నెస్ అనేది ఉండాలి, అప్పుడే మనకి చాలా స్ట్రెస్ ఫ్రీగా ఎంత బాగుందని చెప్పేసి మనం చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతాం, కంఫర్టబుల్గా పండుకోగలుగుతాం అనమాట. అట్లాంటివన్నీ కూడా బాగా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా, మళ్ళీ ఇమీడియట్గా స్టిచ్చింగ్ చేస్తారు. ఇమీడియట్గా స్టిచ్చింగ్ చేయరు వీళ్ళు క్వాలిటీ చెక్ అనేది ఇంకోటి చేస్తారు. ఎట్లా చేస్తారు నడు చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఓకే, ఆ క్లోత్ ఏదైతే వీళ్ళ విధానంగా వెళ్తుందో అక్కడ ఎక్కడ కూడా దారాలు బయటకు వచ్చినా, లేదంటే ఎక్కడైనా కట్టింగ్స్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా హోల్స్ ఉన్నా దాన్ని ఏం చేస్తుంటారు? పక్కన పెడతారు అనమాట. ఓకే, సో మ్యాక్సిమం డ్యామేజ్డ్ ఏవైతే ఫ్యాబ్రిక్స్ ఉంటాయో అవి స్టిచ్చింగ్ అనేది వెళ్ళదు, ఎందుకంటే క్వాలిటీ అష్యూరెన్స్ అనేది అంత జాగ్రత్తగా ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ చెకింగ్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టిచ్చింగ్ అనేది వెళ్తుంటుంది. దట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ పాయింట్ విచ్ ఐ లైక్డ్ అనమాట క్వాలిటీ చెక్ గురించి. స్పెషల్లీ గార్మెంట్ మంత్ర కంపెనీ వాళ్ళు ఆర్గనైజ్డ్గా అండ్ స్ట్రక్చర్ ప్రకారంగా వీళ్ళు వర్క్ చేస్తుంటారు. ఓకే, వీళ్ళు ఎలా స్ట్రక్చర్ ప్రకారంగా, ఎలా ఆర్గనైజ్డ్ ప్రకారంగా వర్క్ చేస్తుంటారో ఇప్పుడు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ మనం ఇంకా చూద్దాం. నడవండి పోదాం. నా ఒక్కసారి ఆ క్వాలిటీ చెక్ ఫ్యాబ్రిక్ అయిపోయిన తర్వాత ఇది శాంపుల్ సెంటర్ అనమాట. శాంపుల్ సెంటర్ అంటే ఇప్పుడు మీరు మ్యాక్సిమం ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు కదా, ఆ కొత్త డ్రెస్సెస్ అనేది వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. దట్స్ కాల్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది కొత్త లేటెస్ట్ ప్యాటర్న్ అనమాట. ఇప్పుడే మార్కెట్లోకి ఇది రిలీజ్ కాబోతున్న కొత్త లేటెస్ట్ ప్యాటర్న్ ఇది. నా ఒక్కసారి ఈ ప్యాటర్న్స్ శాంపుల్స్ ఇక్కడ కట్ చేస్తే ఈ కటింగ్ చేసుకున్న శాంపుల్స్ని అక్కడ ఏదైతే స్టిచ్చింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, దీన్ని బేస్ చేసుకొని ఫ్యాబ్రిక్స్ని కట్ చేసి స్టిచ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ 1000+ శాంపుల్స్ ఉన్నాయి. అర్థం చేసుకోండి, ఒక్క శాంపుల్ తీసుకొని ఎన్ని డ్రెస్సెస్ అనేది అక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఓకే,
నో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఏదైతే శాంపిల్స్ ని బేస్ చేసుకొని కటింగ్స్ అనేది చేస్తున్నారు. ఒక్కసారి కటింగ్స్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తారనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఏరియా చూస్తున్నారో కదా ఇదంతా కూడా స్టిచ్చింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా స్టిచ్చింగ్ చేస్తున్నారు చూడండి, ఎంత క్వాలిటీ ఓరియంటెడ్ గా స్టిచ్చింగ్ చేస్తున్నారు చూడండి. నా ఒక్కసారి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ఏరియాని ప్రింటింగ్, లేటెస్ట్ డిజైనింగ్ మొత్తం కూడా క్వాలిటీ ఓరియంటెడ్గా ప్రింటింగ్ అనేది చేస్తుంటారు. ఎస్, మీరు మినిమం 5 to 10 years అనేది మంచిగా ఆరామ్సే మీరు వేసుకోవచ్చు అనమాట. ఏదైతే ప్రింటింగ్ 1% కూడా డ్యామేజ్ అనేది కాదు, అంత క్వాలిటీ ప్రింటింగ్ అనేది ఈ ఏరియాలో చేస్తారనమాట. సో వన్స్ ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఐరన్ డిపార్ట్మెంట్కి వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు ఐరన్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఎంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు. ఇది స్టీమ్ ఐరన్ అంటారు అనమాట. జనరల్గా ఐరన్ అయితే ఏమైతుందో తెలుసా, ఎప్పుడైతే వాళ్ళు ఐరన్ చేస్తున్నప్పుడు ఆ ప్రింటింగ్ ఏదైతే ఉందో అక్కడక్కడ కొంచెం క్రాక్స్ లాగా వస్తుంది, కొంచెం డ్యామేజ్ అవుతుంది జనరల్ ఐరన్. ఈ స్టీమ్ ఐరన్లో చాలా క్వాలిటీ ఉంటుంది, డ్యామేజ్ అనేది జరగదు, ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత సూపర్గా ఐరనింగ్ అనేది చేస్తుంది. ఈ ఐరనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది ప్యాకింగ్ సెంటర్కి అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ప్యాకింగ్ సెంటర్, ఏదైతే వండర్ఫుల్ గా వీళ్ళందరూ కూడా ప్యాకింగ్ చేస్తున్నారు. ఆ ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీ ఓరియంటెడ్ గా వీళ్ళు చేస్తుంటారు అనమాట. ట్యాగ్ కూడా దానికి స్టెప్పులు చేస్తున్నారు. అండ్ ఇంకా విషయం ఏంటంటే బార్ కోడ్ కూడా ఉంది అనమాట. సో బార్ కోడ్, ట్యాగ్ స్టెప్పులు చేస్తున్నారు, దాని తర్వాత ప్యాకింగ్ అవుతుంది. ఈ ప్యాకింగ్ లో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ పీసెస్ వచ్చేసి 4, దీని సైజ్ ఏంది, దాని తర్వాత ఇది గర్ల్ బాయ్కా ఎవరికి అని ఉంటుంది, కంపెనీ బ్రాండ్ ఉంటుంది, ప్రైస్ ట్యాగ్ ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. ఇందులో 4 pieces ఉన్నాయి. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏం తెలుసా, ఇది హ్యాంగింగ్ ప్యాకింగ్. డిఫరెంట్ ప్యాకింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది హ్యాంగింగ్ ప్యాకింగ్ అనమాట, యూనిక్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడన్నా ఆర్డర్ మీరు చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు సింపుల్గా ఒక్కసారి మెటీరియల్ తీసుకున్న తర్వాత ఆ మెటీరియల్ ఒక ఐటమ్ కోడ్ చెప్తే చాలు, వీళ్ళే అక్కడ మంచిగా మీకు సెలెక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు అయిపోయిన తర్వాత ఐటమ్ కోడ్ చెప్తే దాన్ని మీకు కొరియర్ అనేది చేసేస్తారు అనమాట. అది వండర్ఫుల్ అనమాట. ఒక్కసారి వీళ్ళు ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్ గా ప్రతి ప్యాకింగ్ పైన బార్ కోడ్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత నెక్స్ట్ ఇది డిస్పాచ్ ఏరియాకి వెళ్తుంది. లెట్స్ గో టు డిస్పాచ్ ఏరియా. ఫ్రెండ్స్, ప్యాకింగ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ డిస్పాచ్ ఏరియా అనమాట. ఇక్కడ మీరు చూడండి ఎంత పెద్దగా ఉంది, చూడండి డిస్పాచ్ ఏరియా. ఇక్కడ అంతా కూడా పైన చూడండి మొత్తం కూడా డిస్పాచ్ ఏరియా అనేది ఏ విధానంగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళంతా కూడా సైజెస్ ప్రకారం మొత్తం కూడా గర్ల్స్ది, బాయ్స్ది మొత్తంగా ఆర్గనైజ్డ్గా మొత్తం కూడా స్ట్రక్చర్ ఓరియంటెడ్గా సెట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ ఆర్డర్ బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే డిస్పాచ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి ప్రస్తుతానికి ఎంత బ్యూటిఫుల్గా ప్యాకింగ్ అనేది చేస్తున్నారు. చాలా జాగ్రత్త, చాలా కేర్ఫుల్గా అనేది ప్యాకింగ్ చేస్తున్నారు. ఎక్కడ చిన్న 1% కూడా డ్యామేజ్ ఉండకూడదు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, దగ్గర అని చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైలీ వీళ్ళు 1 lakh ప్రొడక్షన్ అనేది చేస్తారు. 1 lakh డ్రెస్సెస్ అనేది స్టిచెస్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే డైలీ 1 lakh డిస్పాచ్ కూడా చేస్తారు. అంటే అర్థం చేసుకుని ఎంత పెద్ద డిమాండ్ అండ్ సప్లై వీళ్ళకి ఉందని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమని డౌట్, అసలు ఇవన్నీ బాగానే ఉన్నాయి మాకు, ఇప్పుడు మేము ఒకవేళ తీసుకోవాలంటే ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఎట్లాంటి క్వాలిటీ ఉంటుంది, ఎంత ప్రైస్ ఉంటుంది అని మీకు డౌట్ వస్తుంది. దీనికోసం ఏం చేస్తామంటే ఒక డెడికేటెడ్గా కలెక్షన్ సెంటర్ అనేది పెట్టారనమాట. ఆ కలెక్షన్ సెంటర్కి మనం వెళ్దాం, అక్కడ వెరైటీస్ గురించి తెలుసుకుందాం, అక్కడ ప్రైస్ గురించి తెలుసుకుందాం, దాని తర్వాత మీరు డిసిజన్ తీసుకోండి. ఏమంటారు? మరి లెట్స్ గో టు కలెక్షన్ సెంటర్. ఓకే, వెల్కమ్. ఫైనలీ ఏదైతే మీరు వెయిట్ చేస్తున్నారో సేల్స్ పాయింట్, కలెక్షన్ పాయింట్, సేల్స్ పాయింట్ వచ్చేస్తాం మనం ఫైనల్గా. ఇప్పుడు వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ గురించి మనం ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం అండ్ వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం. అండ్ మీరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇంత తక్కువ ప్రైస్కి వస్తుందంటే ఇమీడియట్గా మీరు ఇక్కడికే వచ్చేస్తారు. కానీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసి ఇంకా పూర్తిగా మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. సరే, ముందుగా మనం స్టార్ట్ చేద్దాం. ఐ లైక్ టు ఇన్వైట్ మై ఫ్రెండ్ అజీష్. సో హౌ ఆర్ యూ? Fine, sir. So very happy that our viewers want to know so many varieties. तो आप किस प्रकार से varieties हम लोग को बताएंगे? चलो शुरू करेंगे. कौन सा सेगमेंट्स लाइक बच्चों के रिलेटेड एंड लेडीज के रिलेटेड में ऐसा कैसा रहेगा बेसिकली? सर गर्ल्स, लेडीज, बॉयज एंड मेंस का. Okay. गर्ल्स में तो गर्ल्स की फ्रॉक्स हो गया, फ्रॉक्स है, टी शर्ट्स है, पटियाला, हैरम, नाइट सूट हमारा मेन आइटम है. Great. हमें सबको पता है हाइलेक्स.
नेट सूट्स हो गया, लेगिंग्स है और बच्चों की श्रग्स है, फुल स्लीव, बहुत वैरायटी है सर। चलो सेम ऐसा देख लेडीज में भी है। वन बाय वन देखेंगे। अभी सर अभी बच्चे के जो फ्रॉक्स हैं, हाँ फ्रॉक्स में हमारे पास कम से कम 15-20 पैटर्न है। ओके। एक तो ये चीज हो गया सर, इसके अंदर आपको साइजेस है 5-6 साइजेस, कलर प्रिंट आपको पैकेट के अंदर मिक्स आएंगे। आइटम बहुत होते हैं उसके अंदर, कुछ ना सिग्नेचर आइटम्स हो जाती हैं, जैसे ये वाली एक आइटम है, इट्स अ वेरी बेसिक आइटम, लेकिन ये वो है जो हमारी लास्ट 15 ईयर से कस्टमर का सिर्फ फ़ोन पे ऑर्डर आता है कि 1000 पीस पर साइज, ऐसे ऐसे उनके ऑर्डर्स आते हैं। तो इसके अंदर हर हफ्ते आपको प्रिंट्स अलग मिलेंगे, कपड़ा यही रहेगा, क्वालिटी आपकी एकदम मेंटेन रहेगी, और कलर सीजन के हिसाब से हम, जैसे अभी ये समर आ रहा है तो कलर भी इंग्लिश कलर के जैसा मेरे को दिख रहा है, बहुत अच्छा दिख रहा है। और दूसरा क्लॉथ भी बहुत स्मूथ है मैडम। हाँ जी, క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది అండ్ కలర్స్ అయితే మీకు వీడియో అవుట్పుట్ లో ఒక విధానంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ లైవ్ గా నేను చూస్తున్నా కాబట్టి కలర్స్ అయితే ఇంగ్లీష్ కలర్స్ చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట। స్పెషల్లీ దిస్ కలర్ ఇస్ వెరీ గుడ్। कुछ स्टाइल्स ऐसे होते हैं जो हमेशा एवरग्रीन होते हैं, जैसे बेसिक टी शर्ट्स हैं, ये प्रिंटेड टी शर्ट्स हो गए, और कुछ होते हैं जो एक छोटा सा ट्रेंड आता है, आजकल बच्चों को चाहिए थोड़ा लॉन्ग है, बैक एंड फ्रंट में ऐसी प्रिंटिंग चाहिए, ऑल ओवर प्रिंट चाहिए, तो वो सीजनल होता है कि इस सीजन में ये प्रिंट चल रहा है तो बच्चों को जो चाहिए वो मिले। एंड इसका प्राइस मैडम, क्योंकि ये सब कुछ देख रहे तो उन लोग का माइंड में प्राइस भी चल रहा होगा। प्राइस आपका इतना बेसिक है कि हमारी जो टोटल गारमेंट रेंज है वो 50 रुपीज से स्टार्ट होती है एंड देन इट गोज टू 350। तो आपका कोई भी कस्टमर, उसका जैसा भी आगे बिजनेस हो, उनका जो भी सेटअप हो, उनको ये ना लगे कि ये तो बड़ी शॉप है, इनके तो रेट ऐसे होंगे, हम नहीं कर पाएंगे। नहीं, दिस शॉप इज ओपन फॉर ईच एंड एवरीबडी, चाहे छोटा बिजनेस हो चाहे बड़ा, ఇట్స్ సేమ్ ఫర్ ఎవ్రీ। గ్రేట్, మీరు ఏదైతే ఇప్పుడు మేడం చెప్పారు కదా ఇందాక, సో ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ఏదైతే ఉంది కదా, ఈ క్వాలిటీ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి అండ్ 350 రూపీస్ వరకు ఉన్నాయన్నమాట। స్పెషల్గా ये टी शर्ट्स कितने प्राइस के रेंज के है मैडम? स्पेशली जो दिख रहा है यहाँ पर, ये वाला 81 से है, ये सारे साइजेस हैं इसके अंदर, Right, यहाँ तक sizes सारे भी हैं। साइज आते हैं, यस, टीनेज ग्रुप तक सारे साइजेस आते हैं। ओके। इसका प्राइस मैडम 81 से 102। 81 से। ग्रेट। ये हो गया सर, बेसिक में है सर ये, हाँ, पूरा एवरग्रीन है सर, फुल ईयर 365 डेज रनिंग 80 में बना। 365 डेज रनिंग आइटम, वाह सुपर। ये प्रिंट भी बहुत अच्छा है, मिक्स प्रिंट आएंगे आपको पैकेट के अंदर। कलर एकदम बच्चों जैसे आएंगे, प्रिंट्स जो ट्रेंडिंग होते हैं वही Super. आएंगे। जनरली लोगों को थोड़ा प्रिंटेड चीजेस का डाउट रहता मैडम, लाइक ये प्रिंट जाता वो ये सब चीजें बोल के, तो कैसा देखिए, इसका रहता मैडम प्रिंटिंग का? देखिए, प्रिंटिंग का तो हम लोग हमारी- लाइव देख चुके हैं, हाँ, लेकिन ये इधर सारा भी देखने के क्वालिटी बाद में- चेक भी होता है, और ये हम आपको गारंटी दे सकते हैं कोई कलर, फैब्रिक का कलर या कोई प्रिंट कभी ब्लीड नहीं होता है। बच्चों की बरमुडा सेट्स है सर ये, इसके अंदर आपको साइजेस है SML, XL, XXL, कलर प्रिंट सब मिक्स आएंगे इसके अंदर। ये क्विकस्टार पैजामा सेट ऑल ओवर इंडिया, स्पेशली आंध्रा में बहुत चलता है हमारा। खाली ये नाम ढूंढ के आता है आंध्रा से, जो कस्टमर है हाइलेक्स की नाम ढूंढ के आता है। इसके अंदर कैपरी सेट, पैजामा सेट, लेडीज में भी बनाता है। बॉयज में सर टी शर्ट्स आएगा आपको, सर बच्चे के बरमुडास है, इसमें आपको साइजेस मिलेंगे 22 से 36 तक साइजेस मिलेंगे, बहुत सारी पैटर्न है। सेम उसी में पैंट भी है सर, पैंट आएगा आपको 16 साइज से 36 तक साइजेस मिल जाएंगे। हमने जो बॉयज के आइटम देखा था, सबसे पहले जो हमारा लेडीज की नाइट सूट के बारे में बताना था। ये जो क्विकस्टार करके हमारा एक नाइट सूट है, ऑल ओवर इंडिया, स्पेशली आंध्रा में सबसे ज्यादा हमारा बिकता है। हर घर में आपको ये नाइट सूट, हाइलेक्स का नाइट सूट आपको मिल जाएंगे, इतनी फेमस आइटम है। हर कस्टमर ये ढूंढ के आता, हमारा नाइट सूट का दुकान की तरह ये ढूंढ के आता है। उसमें काफी कलेक्शन है। एक ऐसा पैच होता है, आपको शोल्डर में पैच है, ठीक है, कंट्रास्ट नेक है, इसके अंदर आपको साइजेस भी अवेलेबल है। नेक्स्ट आपको लेडीज की टी शर्ट्स की दिखाएंगे सर। लेडीज की टी शर्ट में बहुत वैरायटी है। एक ये रोल्ड अप स्लीव है, स्लीव में से आपको नेट फोल्ड करके आता है, और लॉन्ग पोलोस है, लेडीज में लॉन्ग पोलोस, इसमें कम से कम 25-30 पैटर्न है, सुपर प्रिंटेड की है, स्ट्राइप्स है, बहुत कलेक्शन है सर। इसके बाद श्रग्स है, श्रग्स में आपको एक ही हो गया बटन का, और ओपन भी है, प्लेन, ऑल ओवर प्रिंट, बहुत कलेक्शन है शर्ट्स में भी। इसका प्राइसेस क्या रहेगा? प्राइसेस 125 से आपको 200 तक रेंज मिल जाएंगे। వండర్ఫుల్ ప్రైస్, ఎందుకంటే ఈ క్వాలిటీ నేను ఇక్కడ దగ్గర నుండి చూస్తున్నా కదా, చాలా వండర్ఫుల్ క్వాలిటీ ఉన్నాయి। देखिए कैपरी है सर, रॉयल कल के ऑल ओवर इंडिया हमारा माल जाता है ये। इसमें एक पैजामा भी है, रिच लुक नाम से। ये पैजामा, पैजामे में पॉकेट, विदाउट पॉकेट, टीनेज साइज से एकदम हेल्थी साइज तक टोटल वैरायटी मिल जाएंगे। इसके बाद लेडीज की प्लाजो,
और लेडीज़ की शॉर्ट्स है, लेडीज शॉर्ट्स में भी आपको प्लेन, ऑल ओवर प्लेन, सब बहुत सारी वेराइटी मिल जाएगी। చూడండి ఇప్పటి వరకు మనం డ్రెస్సెస్ వెరైటీస్ అనేది చూసాము. ఇది ఫైనల్ గా ప్యాకింగ్ అయ్యి మీ దగ్గరికి ఎలా వస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. एक मॉडर्न फैशन ये लेगिंग एक ऐसी ये बजट फ्रेंडली आइटम है कि हमने लास्ट 10 साल से ये कितना पीस बनाया होगा. ये एक हमारी नॉन एक्सपायरी आइटम है, इसकी कोई एक्सपायरी डेट नहीं है. हम बंद करते थे, कस्टमर हमारे से वापस शुरू करवाते थे. ये बना बना के बोर हो गए थे. लेकिन आज भी ऐसा है कि 100 कलर्स अवेलेबल है हमारे पास और ये कस्टमर की डिमांड इसकी 24/7 रहती है. और ये इतने ऐसी पाउच पैकिंग में आती है कि हम 12 पीस की पैक करते हैं, बट इसके 100 कलर से हम रोटेशन कर करके देते हैं. ये सबसे हमारी हिट आइटम है मॉडर्न फैशन. दिस इज 91 to 100 रुपीज. इसमें सेपरेट ब्लैक एंड सेपरेट व्हाइट भी हम देते हैं एज इट इज सेम पैकिंग. ये बेल फ्रॉक ऐसा है कि इंडिया नहीं, इंटरनेशनल मार्केट तक हमारी इसकी सप्लाई है. एक ये ऐसी चीज है कि हर कंट्री के अंदर ये हमारी गई. तो ये इसकी पैकिंग एवरी मंथ ये चेंज करते हैं. लाइक इसको भी बैग पैकिंग किया हुआ है बिकॉज ऑफ गर्ल्स फ्रॉक है, तो ऐसी इसको पैकिंग करके हम देते हैं. बॉयज की पैंट जो आपने देखी उसकी हमने एक ऐसी पैकिंग की हुई है. अच्छा, इसकी एक खासियत ये है, ये फैब्रिक हमने पूरे इंडिया में हमने खुद जनरेट की है. ये जो फैब्रिक की जो फील है ये इन्होंने खुद बनाया है. मतलब कोई किसी का दूसरे का कॉपी नहीं है या ऐसा कुछ नहीं है. और इसका भी हमारे पास इतना अच्छा रिस्पॉन्स है कि मतलब जो भी ये फील टच करता है तो उसको लगता है कि हाँ कुछ ये चीज पैकेट का बन है. प्राइस कितना रहेगा सर पूरा? ऐसा इसका पीस का प्राइस है 90 रुपीज स्टार्टिंग है. अच्छा, पीस का फिर प्राइस. साइज वाइज रेट इंक्रीज हो. ग्रेट ग्रेट. ये सिंगल पीस पाउच पैकिंग, बैक साइड पैजामा, आगे इसकी टी शर्ट और ये आएगी. पैकिंग का हैंगर भी मैं देख रहा हूँ. ये मतलब देखिए मार्केट में अपडेट रहने के लिए कुछ ना कुछ न्यू देना पड़ता है. True. तो ये वो सब चीजें ये मैम अपडेट करते रहते हैं. जो है हम तिरपुर में हम ऐसे पहले लोग हैं जिन्होंने बारकोड का सिस्टम क्रिएट किया था. इसमें ऐसा है कि हमारे आइटम का नाम आ जाएगा. हम जो भी आइटम बनाते हैं पहले उसका नाम रख लेते हैं, फिर उसका आइटम कोड, साइज एंड क्वांटिटी. आप एक बार माल लेके जाए और उसके जाने के बाद आप ये नहीं बोलेंगे वो पीला वाला पीस चाहिए, उसका आइटम कोड लिखा है, आप बोलेंगे ये 471 चाहिए, तो वही चीज आपके घर तक वापस पहुंचेगी. तो इसकी बहुत बड़ी स्पेशलिटी है. हाँ, आज आपको हर दुकान में ये देखने मिलेगा, लेकिन इसका जो क्रिएटिव किया था ये इन्होंने ही स्टार्ट किया था. इसके बाद ये है हमारी प्रिंटेड लेगिंग्स. ये वो फील, ये लाइक्रा की प्योर लेगिंग है. जैसे आजकल बच्चे एंकल लेंथ में पहनना चाहते हैं टाइट फिट के अंदर, तो ये उसकी ऐसे साइज चार्ट है, उसका ऐसे पैकिंग आएगी. उसके बाद ये हमारे लेडीज टॉप प्योर बायो वॉश के ऑर्गेनिक बायो वॉश है. इस ऑर्गेनिक बायो वॉश का बेनिफिट ये है सर, आप कितना भी वॉश करेंगे ना ये फेड होगा ना इसके अंदर रुआ आगा. ये एज इट इज पीस वैसा का वैसा ही रहेगा. और तिरपुर में बहुत लोग बायो वॉश बना रहे हैं. हमारी स्पेशलिटी है ऑर्गेनिक बायो वॉश. जब ये फैब्रिक बनता है इसका एक प्रोसेस है और इसकी ये फिनिशिंग और ये फील है. जब आप फैब्रिक ही देखेंगे तो आपको ऑटोमेटिक वो अंदर से फील आएगा कि ये कुछ ये इसमें भी कैसे है हमारे कुछ जैसे ये शॉर्ट्स है, साइकिलिंग शॉर्ट्स, तो उसका ऐसा बॉक्स आएगा. लेडीज टॉप्स होंगे तो उसका ऐसा बॉक्स आएगा. सर पैकिंग की बहुत सारी क्रिएटिविटी है. विद इन अ सेकंड या क्रिएटिविटी चेंज होती रहती है. సో ఫైనల్ గా మీరు మొత్తం కూడా ఒక చూసారు, క్లారిటీ కూడా వచ్చాయి మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని కూడా. బట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఒక విషయం నేను చెప్పాలన్నమాట. అది ఏం చెప్పాలంటే ఇప్పుడు కొంతమందికి డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఏం రేజ్ అవుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇవన్నీ కొనాలనుకుంటున్నాం, మరి నెక్స్ట్ ప్రొసీజర్ ఎట్లా అంటే కింద నంబర్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, కాల్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడ కూడా నంబర్ ఉంటుంది, కాల్ చేసి పూర్తిగా మీరు తెలుసుకోండి. నెంబర్ 1. బట్ నేనైతే కొన్ని క్లారిటీలు అయితే నేను మీకు ఇచ్చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు అన్నిట్లో మీకు అర్థమైందా, ఇది మంచి క్లాత్ ప్లస్ ఇంకా అఫోర్డబుల్ ప్రైస్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారు కదా వాళ్ళు ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. కానీ ఇక్కడ మ్యాక్సిమం టు మ్యాక్సిమం రీటైలర్స్కి, హోల్సేలర్స్కి ఎక్కువ ఆప్షన్ ఉంది ఇది. ఎందుకంటే ఇండివిజువల్స్కి అనేది ఇంకా వేరే షాప్స్ అనేది ఉంటాయి. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ బ్రాంచెస్ రిలేటెడ్ అక్కడ మీకు ఏదైనా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాక్సిమం ఇది హోల్సేలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి అనమాట.
రీటైలర్స్ వాళ్ళందరికీ. సో మీరు ఏం చేస్తారంటే మినిమం అమౌంట్తోని మీరు ఏదైనా షాప్ చిన్నది ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మీకు 100% మార్కెట్లో వెతుకుతుంటారు కదా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ గార్మెంట్ మంత్ర అన్నది. అండ్ అయితే ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారు కదా ఇప్పటి వరకు హోల్సేలర్ దగ్గర, రీటైలర్ దగ్గర, అక్కడ చిన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీరు తీసుకొని చేస్తున్నారు కదా, ఎవరైతే చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఇమీడియట్గా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అంతా ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి. కాకపోతే ఇక్కడ మీకు ఎక్కడ రావాలి ఏంటంటే తిరుపూర్లో ఈ అవుట్లెట్ అనేది మీకు ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ఏంటంటే కలెక్షన్ పాయింట్ అన్నమాట, మొత్తం కూడా ఇది సేల్స్ పాయింట్ అనుకోండి. ఇది ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఫ్యాక్టరీ అనేది ఉంది. మీరు కావాల్సి వస్తే ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయొచ్చు. కొంచెం అక్కడ ముందే పర్మిషన్ తీసుకుంటే అక్కడ మీకు ఫ్యాక్టరీ కూడా అలౌ చేస్తే అక్కడ కూడా చూడొచ్చు. కానీ అక్కడ వరకు ఆల్రెడీ వీడియోలో క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి మొత్తం ఇక్కడ వచ్చి వెరైటీస్ ఏమో చూసేసి దాంట్లో నుంచి మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ అనేది మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు ఇప్పుడు లేదు నేను ఇంత దూరం రాలేను అని అనుకుంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు ఫోన్ చేసి కూడా మీరు ఆర్డర్ అనేది బుక్ చేయొచ్చు. కాకపోతే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం 1 time కి మీరు ఒకసారి షాప్ కి రండి, దాని తర్వాత లైఫ్ టైం మీరే ఫోన్ లో బుకింగ్ చేస్తారు. అట్లాంటి గ్యారెంటీ అయితే నేను మీకు ఇస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతగానం మీరు విన్నారు కదా. ఒకవేళ మీరు తిరుపతికి రావాలనుకుంటే ఇది బెస్ట్ రైల్వే స్టేషన్ నుంచి చాలా దగ్గరనే అనమాట. హౌ మచ్ కిలోమీటర్స్ మేడం రైల్వే స్టేషన్? ఆల్రెడీ 4 minutes వాకింగ్ అనమాట. ఏదైతే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో తిరుపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. మీరు ఎవరైనా అడిగినా గార్మెంట్ మంత్ర లేదంటే ఉంది కదా బార్ కోడ్ రిలేటెడ్ షాప్ అన్న కూడా మీరు చెప్తారు. వస్తే ఇంకా ప్రాక్టికల్ గా వీళ్ళందరూ ఉంటారు, ఇంకా మీకు బెస్ట్ సర్వీస్ అనేది ఇస్తారు, నో డౌట్. అది మీరు వచ్చే ముందు ఒకసారి ఈ నంబర్కి కాల్ చేసి రండి. ఓకేనా? ఇట్లా రెఫరెన్స్ కూడా తీసుకొని వేలు కళ్యాణ్ గారు ఇలా ఇచ్చారని చెప్పేసి ఇంకా మీకు మంచిగా ఇక్కడ నుంచి ఇంత బెనిఫిట్ అయినంత వరకు కూడా మీకు బెనిఫిట్ కూడా ఇస్తారనమాట. ఓకే, నా వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీరు ఇక్కడ చూసారో ఇప్పుడు డిసిజన్ తీసుకునే టైం అనమాట. ఏంటి? ఇమీడియట్ గా ఫోన్ చేసేసి ఒక ఆర్డర్ అనేది మీరు తీసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకా మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఏంది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండ్ దాని తర్వాత తక్కువ ప్రైస్ లో ఏదైతే ఇంత క్వాలిటీ ఇంత చూసిన తర్వాత కూడా మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, దానికి ఒక చిన్న మాట నేను చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మీరు వీడియో చూసుకుంటా ఇంకా మీరు యాక్షన్లోకి తీసుకురావట్లేదు అంటే ఇది అరే మంచి బిజినెస్ మనకు దొరికింది, ఇన్ని రోజులు మనం చాలా వెతుకుతడంలో టైం వేస్ట్ చేసాం, ఇప్పుడు ఆన్సర్ దొరికేసింది. ఆన్సర్ దొరికిన తర్వాత కూడా మీరు కనుక ఇక్కడ ఫోన్ చేసి ఓకే మీ ఆర్డర్ రిలేటెడ్ కన్ఫర్మ్ చేసుకోకపోతే లేట్ అయితే ఏమైతే చెప్తాను. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు, ఎవరికి తెలుసు మీ ఫ్రెండ్ కూడా వీడియో చూడొచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా వీడియో చూడొచ్చు. రేపటి రోజున మీరు అరే నేను కూడా ఇన్వెస్ట్ చేసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా అనుకుంటారు, లేదంటే ఆల్రెడీ మీరు బిజినెస్ చేస్తుంటే నేను నెక్స్ట్ టైం నుంచి మాల్ ఇక్కడ తెచ్చుకుంటారని మీరు అనుకుంటారు. కానీ అంత లోపల మీరు ఆలోచించుకోవడంలో కొంచెం డిలే చేశారనుకోండి, మీ పక్కనోళ్ళే ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి తీసేసుకుని వెళ్ళుకోనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇక్కడ నుంచి బిజినెస్ అనేది ఎక్కువ మంచి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు మీరు ఇంకా షాప్ పెడతా ఒక రోజు వెళ్తా వీడియో చూసినా అనుకోనండి, రేపటి రోజున వాళ్ళు ఇమీడియట్ గా మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ ఇంటి పక్క వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి అరే ఇదేదో చాలా బాగుంది, ఇప్పటి వరకు ఇలాంటివి కూడా ఉంటాయని కూడా మాకు తెలియదే బట్ తెలిసిపోయిందే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఫోన్ చేసో లేదంటే ఇక్కడికి వచ్చేసో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. సో ఇంతసేపు నేను చెప్పాను కాబట్టి ఒక డిసిజన్ తీసుకొని మంచి నామినల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మీ కొత్త బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. అది కూడా ఏంటి? బ్రాండెడ్ కంపెనీ అనమాట. బ్రాండెడ్ కంపెనీతోని కొలాబరేట్ అయ్యి మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మార్కెట్లో హైలాక్స్ అని చెప్పేసి చాలా ఫేమస్, మీరు చూసే ఉంటారు. అట్లాంటి బ్రాండ్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ మేడం फाइनली? सो जिसने भी आज ये वीडियो देखा है, प्रोडक्ट देखा है, समझा है, आपको थोड़ा सा भी अगर इंटरेस्ट है तो आप बिल्कुल सोचिए मत कि कहाँ से शुरू करना है, कैसे करना है. आपको नंबर्स दिए गए हैं, डिटेल्स हैं, आप हमें फ़ोन घुमाइए, यहाँ पे आइए, हमसे बात कीजिए. आपको कैसे शुरू करना है, आपकी क्या क्या दिक्कतें हैं, आपको सब सॉल्व करने के लिए हम यहाँ पे बैठे. Trust us and we trust you. ఆల్ ద వెరీ బెస్ట్. సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఇంకా మీరే రెడీగా ఉండాలి. ఎందుకంటే మీరు స్టార్టింగ్ పొజిషన్లో మీరు ఎట్లా బ్రాండింగ్ చేసుకోవాలి, ఎట్లా కస్టమర్స్కి అప్రోచ్ కావాలి, ఎట్లా దీన్ని సేల్ చేయాలి, దీనికి ప్రైస్ ఎంత పెట్టి మీరు అమ్మాలి, ఏదైతే ప్రైస్ ఇక్కడ మీరు తీసుకుంటారు అన్ని క్లారిటీ మీకు డీటెయిల్గా అనేది నేర్పిస్తారనమాట. మీకు వెనుకల్లో ఉంటారు సపోర్ట్ ఇవ్వడానికి. సో మంచిగా కొలాబరేట్ అయ్యి మీరు కూడా స్టార్ట్ చేయండి. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కూడా ఒకసారి చెప్పడం మాత్రం మర్చిపోకండి. వీ ఆల్సో ఫీల్ హ్యాపీ అనమాట ఏదైతే మీకు బెస్ట్ సర్వీస్ ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇప్పటి వరకు మీరు వాచ్ చేసినందుకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా మీకు ఒకటే చెప్పాలనుకుంటాను, నేను వీడియో ఏదైతే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మేము మా టీం చాలా ఎఫర్ట్స్ పెట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది మీకు సర్వ్ అనేది చేసాం కాబట్టి, చాలా అవేర్నెస్ అనేది మేము కలిగజేసాం కాబట్టి, సో మీరేం చేయాలి మీ బాధ్యతగా సింపుల్ ఒక్కటి చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎట్లా అనిపించింది కింద కమెంట్ బాక్స్లో నాకు ఆన్సర్ ఇవ్వండి. అండ్ మూడోది దయచేసి
మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత దూరం వచ్చి ఇంతగానం మీకు అవేర్నెస్ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా మీరు మాకు షేర్ చేసి హెల్ప్ చేయండి అనమాట. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టి మాకు టైప్ చేయండి. ఎందుకంటే ఎవరైతే బిజినెస్ ఆపర్చునిటీ చూస్తున్నారు కదా వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. మీరు షేర్ చేస్తారే ఇది నామినల్ ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ గార్మెంట్ బిజినెస్లో ఉన్నారు కదా వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైతే షాపులు బట్టల షాపులు ఉన్నాయి కదా వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఏదైతే ఇంత అమౌంట్ పెట్టి ఏదైతే కొంటున్నారు కదా అది లేకుండా అరే ఇంత తక్కువ అమౌంట్లో మేము కొనేస్తే మాకు ఎంత సేవ్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో ఆల్రెడీ గార్మెంట్స్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి షేర్ చేయండి. ముందే మీరు షేర్ చేస్తారు కాబట్టి మాకు తెలుసు కాబట్టి అడ్వాన్స్గా మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.